మీ అభిమానం సల్లగుండా ఏదైనా వీడియో అద్భుతంగా చేయవలసిన పని లేదు. అందరికీ నచ్చేటట్టు చేస్తే చాలని నిరూపించారు. వారం రోజుల్లోనే 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకొని నాకింకా వీడియోస్ చేయటానికి బూస్ట్ ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను చెప్పండి? మనసారా ఆ దేవుణ్ణి మీరు బాగుండాలని మొక్కడం తప్ప. హాయ్ బెస్టీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. ఈ సండే మా ఇంట్లో చేపల కూర. మా అత్తగారు నాకు చేపల కూర ఎలా చేయాలో నేర్పించారు. నేను ఎలా చేస్తానో చూడండి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అనే మూవీ వచ్చింది కదా! ఆ సినిమాని పీఎం మోదీ గారికి చూపిస్తే బావుండు. అప్పుడైనా ఆడవాళ్ళకి సెలవు దొరుకుతుందేమో. మామూలు రోజుల కన్నా ఆదివారమే ఎక్కువ పనుంటుంది. మాకు చెరువు చేపలు తినే అలవాటు లేదండి. గోదావరి చేపలు లేదా సముద్రం చేపలు తినే అలవాటు. అందుకే ఆదివారం రోజు మాత్రం ఖచ్చితంగా గోదావరి సముద్రం చేపలు దొరుకుతాయి. ఆ రోజు తెచ్చుకుంటాం. చేపలు, రొయ్యలు, పీతలు ఆ 3 తెచ్చుకుంటాము. అంటే ఒకటే రోజున తినేస్తాంలేండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాను. మట్టిదాక పెట్టుకుంటాను. మట్టిదాకలో చేపల పులుసు వండితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీలైతే కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా చాలా బాగుంటుంది టేస్టు. మా ఊర్లో అయితే కట్టెల పొయ్యి మీదే వండుతాం. నేను చేపల కూరని ఎప్పుడు కూడా మట్టి కుండలోనే వండే అలవాటు. దాక వేడిగా అవ్వటానికి టైం పడుతుంది. వేడైందా లేదా చూద్దామంటే చేయి కాలుతుంది. వేడి అయింది అనగానే నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందా అని టెస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయగానే నూనె మన మొహం మీదకి వస్తుంది. పచ్చిమిరపకాయలు వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా బ్రౌనిష్గా అని అనలేను, ఎందుకంటే నేను తెలుగు మీడియం కాబట్టి. ఎర్రగా అయిన వరకు ఓపిగ్గా ఉల్లిపాయల్ని కలుపుతూ ఉండాలి. డాక్టర్లు ఉప్పు కారాలు తగ్గించండి అన్నా మేము వినము, ఎందుకంటే ఇంకా ఎక్కువ తింటాము. అయినా చేప కూరల్లో ఉప్పు కారాలు పులుపు ఉంటేనే దానికి టేస్ట్. ఉల్లిపాయలు కలిపాక తీసుకొచ్చిన చేపలు చూసి నేను చింతపండు నానబెట్టుకుంటాను. ఎన్ని కేజీలకి ఎన్ని గ్రాములని కొలతలు తెలియవు. మా అత్తగారు కొలత చూసి చేత్తో కొలతలు వేస్తారు. అదే నేను అలవాటు చేసుకున్నాను. ఆవిడ చేతిలో చింతపండుని కొలిచి కరెక్ట్గా చెప్తారు. అదే నాకు అలవాటుగా వచ్చింది. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాక పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకున్నాక 3 స్పూన్ల కారం వేస్తానండి. పసుపు కానీ కారం కానీ మేము ఎక్కడ బయట కొనం, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఈవెన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. కారం అయిన తర్వాత ఉప్పు 2 స్పూన్లు ఉప్పు వేస్తానండి. కొంచెం ఉప్పు తక్కువ వేస్తాను. కావాలంటే తినేటప్పుడు తగ్గితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు అని. సాల్ట్ కూడా రా సాల్టే వాడతానండి. వాటిని బాగా కలుపుకోవాలి. చేపల ముక్కల్ని ఒక్కొక్కటి తీసి దాకలో వేస్తానండి. అక్కడ ఒక్కొక్క ముక్కలంటే ఒక్కొక్కటి ఇష్టం. నాకు పొట్ట ముక్క అంటే ఇష్టం. మా హస్బెండ్కి తలకాయ అంటే ఇష్టం. కన్నేమో మా పిల్లలకి ఇష్టం. వాటిని గరిటతో కలపకూడదండి, అట్లా కుదపాలి. గరిటతో కలిపితే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేస్తాను. ఒక 2 నిమిషాలు ఆగి కరివేపాకుని వేస్తానండి. ఇంకా కూర దింపేస్తానన్న 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకుంటాను. మీరు ఒకటి గమనించారా అండి? నేను పసుపు, ఉప్పు, కారం, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు తప్ప ఇంక ఏమీ వేయలేదు. ముక్క ఉడికిందో లేదో చూసుకున్నాను. మాకు డైనింగ్ టేబుల్ ఉన్నప్పటికీ ఒక బెడ్షీట్ కింద పరుచుకొని అందరం నలుగురు కింద కూర్చొని తింటామండి. మా హస్బెండే ఏదైనా వడ్డిస్తారు. నేను వడ్డించానంటే పక్కన వాడికి కూడా రాదు. ఇది ఫస్ట్ నుంచి మాకు అలవాటు. మా పిల్లలం అందరం కలిసి తినే అలవాటు. ఎలా ఉంది నాన్న అని అడిగాను. చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. మా ఆయన రమ్మంటున్నారు తినడానికి. ముక్క తీసి కొన్ని ఇలా అదిగోండి అలా తినాలంట. మీరు మామూలుగా తినేస్తున్నారేమో.